బీసీలకు ఏడాది 20,000 కోట్ల బడ్జెట్ పెడతామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీపై మండలిలో ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్రావు. బీఆర్ఎస్ హయాంలో కుల సంఘాలకు భూములు కేటాయించినా ఎక్కడ కూడా నిధులు ఇవ్వలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో ఎస్డీఎఫ్ కింద ఫండింగ్ కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. అన్ని కుల సంఘాలతో సమావేశమై ఎలా ముందుకెళ్లాలో చర్చిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీలను ఆదుకుంటాం, వచ్చేది బీసీల రాజ్యం అని చెప్పారు అధ్యక్ష. సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలతో 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ మేము కేటాయిస్తాం, అనేక పథకాలను కూడా కొనసాగిస్తామని చెప్పారు అధ్యక్ష. గతంలో 8 కార్పొరేషన్లు ఉండే, రాగానే వారు మరొక 8 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు అధ్యక్ష. వీరు కొత్తగా ఏర్పాటు చేసింది కూడా ముదిరాజ్, యాదవ, మున్నూర్కా, పద్మశాలి, పెరక్క, లింగాయత్, మేరా, గంగపుత్ర కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటు చేశారు అధ్యక్ష. గతంలో రజక, నాయి బ్రాహ్మణ, వడ్డెర, నగర, వాల్మీకి బోయ, కృష్ణబల్జ, భట్రాజు, కుమ్మరి ఫెడరేషన్లు ఉండే అధ్యక్ష. వీటిని ఇప్పుడు 16 ఉన్నాయి. ఈ 16కి సంబంధించినటువంటి కార్పొరేషన్లకు సంబంధించి ఎక్కడ చూసినా అధ్యక్ష ఇక అప్పుడు ఏర్పాటు చేసింది కార్పొరేషన్లో అయిందే తప్ప వారికి ఒక ఎండి సరిగా లేరు, అధికారులు లేరు, యంత్రాంగం లేదు. కేవలం వారికి ఒక కారు, జీతం, ఒక ప్రోటోకాల్ ఇచ్చి ఒక రాజకీయంగా ఒక ఉపాధి కార్యక్రమాన్ని కల్పించే కార్పొరేషన్లుగా ఉన్నాయే తప్ప కార్పొరేషన్లుగా యంత్రాంగాన్ని ఇవ్వలేదు, నిధులను ఇవ్వలేదు అధ్యక్ష. కనీసం గత ప్రభుత్వంలో కుల భవనాల కోసం భూమిని కేటాయించాం అధ్యక్ష. చాలా కుల భవనాలకి డబ్బులు కూడా కేటాయించాం, కొన్ని కుల భవనాలు పూర్తి కూడా అయినాయి. మరి ఆ కుల భవనాలకు కేటాయించిన భూమిని యథావిధిగా కొనసాగిస్తారా? ఆ భవనాలకు కేటాయించిన నిధుల్ని మరి అందిస్తారా? ఆ ప్రక్రియను కొనసాగిస్తారా అని ఈ సందర్భంగా నేను మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 8 అంటున్నారు, 13 కుల సంఘాలు కార్పొరేషన్స్ ఉండి దాని తదుపరి 8 కార్పొరేషన్తో పాటుగా ఒక ఈబీసీ దానికి సంబంధించినటువంటి బోర్డును ఏర్పాటు చేసాం అధ్యక్ష. ఇవి తప్పకుండా వాళ్ళు స్థలాలు కేటాయించిన మాట వాస్తవమే, కానీ స్థలాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా కోట్లాది రూపాయలు అవసరమయ్యేటువంటి పరిస్థితి స్థలాలు ఉన్నాయి. నెంబర్ 1 అయినప్పటికీ వాటిని ఆ స్థలాల కేటాయింపు పట్ల వెల్కమ్ చేస్తూనే తప్పకుండా ఎస్డీఎఫ్ కింద నిధులు కేటాయించినటువంటి పేపర్ వరకే పరిమితమైంది. ₹1 కూడా వర్గాలు ఒక గొల్ల కుర్మకు సంబంధించినటువంటి వాళ్ళు గౌరవ మాజీ శాసనమండలి సభ్యుడు ఎగ్గే మల్లేశం గారు స్వయంగా నిధులు చేసుకొని కట్టుకోవడం తప్ప ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ₹1 గతంలో పేపర్ వరకే పరిమితమైనటువంటి మాట యావత్ తెలంగాణ ప్రజలకు, కుల సంఘాలకు కూడా తెలుసు. మేము ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బలహీన వర్గాల శాఖ మంత్రి అన్ని కుల సంఘాలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా వారికి సంబంధించిన ఒక విశ్వాసం కలిగజేసే విధంగా ప్రణాళికలు తీసుకొని పోతా ఉన్నాం. వాస్తవంగా కొంత బడ్జెట్కు సంబంధించినటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయింపులు, దాని తదుపరి ప్రైమరీగా ఎడ్యుకేషన్తో పాటుగా ఈ యొక్క అసోసియేషన్ సంఘాలకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇతరత్ర ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి చేసుకుంటున్నాం. దానికి సంబంధించి ఎక్కడ కూడా ప్రభుత్వం, మీరు వాళ్ళు చెప్తా ఉన్నారు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి, బలహీన వర్గాలకు సంబంధించి 100% ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంది.